పరిస్థితి తెలిసే పెట్టారు ఆ మాటలు. వాళ్ళు శాస్త్రజ్ఞులే, వాళ్ళు కేవలం కవిత్వం చెప్పలేదు, ఊహించలేదు. వాళ్ళు తపోమయమైన దివ్య దృష్టితో నవగ్రహాలను మొత్తం పరిశీలించారండి మహర్షులు. ఇవాళ గొట్టాలు గొడుగులు పెట్టి వీళ్ళు ఎంత పరిశోధన చేస్తున్నారు. వాళ్ళు ఏ గొట్టాలు ఏ గొడుగులు లేకుండా మనస్సుని గొట్టంగాను గొడుగుగాను సమస్తంగా చేసుకుని తపోమయమైన దృష్టితో చూశారు. కాబట్టి ఆ విషయాలు వాళ్ళకి తెలిసాయి. యోగాభ్యాసం చేసేవారు ఎవరైనా గట్టి అభ్యాసం చేసి పూరక కుంభకం అంటారు, గాలి పైకి పీల్చిన తర్వాత ఇక్కడే ఈ కుంభకంగా మధ్యలో ఆజ్ఞాచక్రం దగ్గర అట్టి పెట్టేటప్పుడు ఆ కుంభకాన్ని బాగా అభ్యాసం చేస్తే ఏళ్ల తరబడి వాడి దృష్టి ఆ వాయువు ఏమవుతుందంటే వాడు అక్కడ బతుకుండగానే అలా ఉండగానే ఈ బ్రహ్మరంధ్రం దాటి బయటికి ఎడుతుంది, కొద్దిసేపు బయట విహరించగలుగుతుంది. అప్పుడు సూర్యలోకాన్ని చంద్రలోకాన్ని చూడగలుగుతాడు. యోగాభ్యాసంలో అంత శక్తి ఉంది. మనం దాన్ని ఏదో ఆరోగ్యం కోసం, జిమ్ కోసం, జమ్మ కోసం, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ దరిద్రపు మాటలు వాడద్దు.